నాలుగవ శ్లోకము. యజంతే సాత్వికా దేవాన్యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతా గణాంఛాన్యే యజంతే తామసా జనాః. యజంతే పూజింతురు సాత్వికాః సత్వగుణములతో కూడిన వారు దేవాన్ దేవతలను, యక్షరక్షాంసి యక్షులను, రాక్షసులను, రాజసాః రజోగుణముతో కూడిన వారు, ప్రేతాన్ పితృదేవతలను, భూతగణాన్ పిశాచములను చ మరియు అన్యే ఇతరులు యజంతే పూజింతురు తామసాః తమోగుణములోని జనాః జనులు. సత్వగుణములోని వ్యక్తులు దేవతలను, రజోగుణములోని వ్యక్తులు యక్ష రాక్షసులను, తమోగుణములోని వ్యక్తులు భూత ప్రేతములను పూజింతురు. భాష్యము. ఈ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు వివిధ రకముల పూజలను చేయువారనే వారి బాహ్య కర్మలను అనుసరించి వర్ణిస్తుండెను. శాస్త్రదేశానుసారము దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే పూజనీయుడు. కానీ శాస్త్రాదేశాలను ఎరుగని వారు లేదా వాటి పట్ల శ్రద్ధ లేని వారు తమ భౌతిక ప్రకృతి గుణములను అనుసరించి వివిధ పూజ్య వస్తువులను అన్యులను పూజిస్తుందరు. సత్వగుణములో నెలకొనిన వారు సాధారణముగా దేవతలు పూజింతురు. ఈ దేవతలలో బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వంటి వారు ఉందురు. అట్టి దేవతలు అనేకులు కలరు. సత్వగుణములోని వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనము కొరకై ప్రత్యేక దేవతను పూజింతురు. అట్లే రజగుణములోని వ్యక్తులు రాక్షసులను పూజింతురు. ఈ సందర్భంలో మాకు రెండవ ప్రపంచ యుద్ధ కాలములో కలకత్తా నగరములో ఒక వ్యక్తి హిట్లర్ను పూజించిన విషయము గుర్తుకు వచ్చును. ఆ యుద్ధముతో ఏర్పడిన వస్తు కొరత కారణమున నల్లబజారులో వ్యాపారము చేసి అతడు విశేష ధనమును ఆర్జించెను. అదే అతడు అట్లు చేయుటకు కారణము. అట్లే రజస్తమో గుణములోని వ్యక్తులు సాధారణముగా శక్తిమంతుడైన ఒక మానవుని భగవానునిగా ఎన్నుకొందురు. ఎవరినైనాను భగవానుని రూపమున పూజించి సమాన ఫలితములను పొందవచ్చునని వారు భావింతురు. రజోగుణములోని వ్యక్తులు కృత్రిమముగా దేవతలను సృష్టించి పూజిస్తుందరని, తమోగుణములోని వ్యక్తులు భూత ప్రేతములను పూజిస్తుందరని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు మరణించిన వారి సమాధులను పూజిస్తుందరు. తాంత్రిక కామ సంభోగము తమోగుణ లక్షణముగా భావించబడును. అట్లే భారతదేశములోని మారుమూల గ్రామములలో భూత పిశాచములను పూజించు వ్యక్తులు కూడా ఉందురు. భారతదేశములోని నిమ్న జాతి జనులు కొందరు కొన్నిసార్లు అడవికి వెళ్ళి ఏ వృక్షములోనైనను పిశాచము ఉన్నదని తెలిసినచో ఆ వృక్షమును పూజించి బలుల అర్పించుటను కూడా మనము చూస్తుందము. ఈ రకమైన పూజలు నిజముగా భగవత్ పూజలు కాలేవు. భగవత్ పూజ శుద్ధ సత్వములో ఆధ్యాత్మికంగా నెలకొనిన వారి కొరకై ఉద్దేశించబడినది. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 3వ అధ్యాయము 23వ శ్లోకములో ఇట్లు చెప్పబడినది. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. మానవుడు శుద్ధ సత్వములో నెలకొనినప్పుడే వాసుదేవుని పూజించును. సారాంశమేమనగా భౌతిక ప్రకృతి గుణముల నుండి పూర్తిగా శుద్ధులై ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వారు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పూజించగలరు. నిరాకారవాదులు సత్వగుణములో నిలిచి ఉండవలెను. వారు పంచోపాసకులు అనగా పంచవిధములైన దేవతలను పూజింతురు. అంతేకాకుండా వారు భౌతిక ప్రపంచములో విష్ణువును నిరాకారునిగా తాత్విక భావనలో అర్చింతురు. విష్ణువు దేవాదిదేవుని విస్తరణ. కానీ నిరాకారవాదులు దేవాదిదేవుని పట్ల విశ్వాసము లేని వారగుడచే చివరకు విష్ణు రూపము కూడా నిరాకార బ్రహ్మపు మరొక సాత్విక అంశాన్ని భావింతురు. అట్లే వారు బ్రహ్మదేవుని రూపమును భౌతిక రజోగుణముతో కూడిన నిరాకార బ్రహ్మముగా భావింతురు. ఆ విధముగా కొన్నిసార్లు వారు పూజార్హమగు పంచవిధ దేవతలను ఉపాసించినను నిరాకార బ్రహ్మమే నిజమైన పరతత్వముగా భావిస్తూ చివరికి పూజనీయమైన దేవతారూపములనన్నింటినీ అనగా పంచోపాసనను విడిచివేయుదురు. శుద్ధ సత్వ స్వభావము కలిగిన భక్తుల సాంగత్యముతో వివిధ భౌతిక ప్రకృతి గుణములను శుద్ధము చేసుకోవచ్చుననేది సారాంశము. 5, 6వ శ్లోకములు.
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. అశాస్త్రవిహితం శాస్త్రములలో చెప్పబడని ఘోరం ఇతరులకు హానికరములైన తప్యంతే చేసేవారు ఎవరు తపస్సును జనులు దంభ గర్వముతో అహంకారము సంయుక్త నెలకొనిన వారై కామము రాగ ఆసక్తి బలాన్విత బలముచే ప్రేరితులై కర్షయంత తీవ్రముగా వహదపెట్టుచు శరీరస్థం దేహములో ఉన్నట్టి భూతగ్రామం భౌతిక తత్వముల సముదాయము అచేత సహా పెడదారి పట్టిన మనస్సు గలవారై మాంచ ఏవా నన్ను కూడా అంతః లోపల శరీరస్థం శరీరములో ఉన్నట్టే తాన్ వారిని విధి తెలుసుకొనుము అసుర నిశ్చయాన్ రాక్షసులని. శాస్త్రములలో చెప్పబడని తీవ్ర తపోనిష్టలను గర్వముతోనూ అహంకారముతోనూ నిర్వహించేవారు కామరాగములచే ప్రేరేపింపబడేవారు మూఢులై పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహములోని పరమాత్మను కూడా వాదించువారు అసురులుగా తెలియబడుదురు. భాష్యము. శాస్త్రములలో పేర్కొనబడని తపోనిష్టా విధానములను తయారు చేసుకొను వ్యక్తులు కొందరుందురు. ఉదాహరణకు స్వార్థముతో కూడినట్టి రాజకీయ ప్రయోజనము కొరకై చేసే ఉపవాసములు శాస్త్రములలో నిర్దేశించబడలేదు. ఏదో ఒక సాంఘిక లేక రాజకీయ ప్రయోజనముల కొరకు కాకుండా ఆధ్యాత్మికోన్నతి కొరకు మాత్రమే శాస్త్రములు ఉపవాసములను ఆదేశించును. అట్టి తపస్సును పాటించు వ్యక్తులు నిశ్చయముగా అసుర స్వభావులే అగుదురు. వారి కర్మలు ఎల్లప్పుడూ శాస్త్రాదేశములకు విరుద్ధముగా ఉండుటయే కాకుండా సామాన్య జనులకు అహితకరములుగా అగును. నిజమునకు వారు ఆ కార్యములకు గర్వము అహంకారము కామము ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తితో ఆచరింతురు. అట్టి కార్యముల వలన దేహ నిర్మాణ సాధనములైన పంచభూతముల సముదాయమే కాకుండా దేహములో నెలకొనిన పరమాత్మ రూపుడైన దేవాదిదేవుడు కూడా కలత చెందును. అంతేకాకుండా రాజకీయ ప్రయోజనముల కొరకు చెయ్యబడు అట్టి అప్రమాణికమైన తపస్సు లేదా ఉపవాసములు ఇతరులకును తప్పక కలతను కలిగించును. అట్టి తపస్సులు వైదిక గ్రంథములలో తెలుపబడలేవు. అసుర స్వభావులు ఈ విధానము ద్వారా తన శత్రువును లేక ఎదుటి పక్షము వారిని బలవంతముగా తమ కోరికను అంగీకరించినట్లుగా చేయగలమని భావిస్తుందురు. కానీ కొన్నిసార్లు అట్టి ఉపవాసముల చేత మరణము కూడా సంభవించును. దేవాదిదేవుడు అట్టి కార్యములను ఆమోదించుటలేదు. అట్టి కార్యములలో నిమగ్నులైన వారు అసురులని భగవానుడు చెబుతుండెను. అట్టి ప్రదర్శనలు దేశాలకు విరుద్ధముగా చేయబడుటచే నిజమునకు అవి దేవాదిదేవుని అవమానపరిచినట్లే అగును. ఈ సందర్భములో అచేత సహా అను పదము మిక్కిలి ప్రధానమైనది. సామాన్య మానసిక స్థితిని కలిగిన వారు శాస్త్రాదేశాలను విధిగా పాటించవలను. అట్టి స్థితిలో లేనివారు శాస్త్రములను తిరస్కరించి దానికి వ్యతిరేకముగా తమ సొంత తపోనిష్టలను రూపొందించుకొందురు. గత అధ్యాయములో వర్ణించబడినట్లు అసుర స్వభావము గల వారి చరమగమ్యము ఎట్టిదో మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలెను. భగవానుడు వారిని బలవంతముగా ఆశ్రయోనులలో జన్మించున్నట్లుగా పడద్రోయును. దానికి ఫలితముగా వారు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధమును ఎరుగక జన్మలకు అసురగుణములతోనే జీవింతురు. ఏమైనను అట్టి వ్యక్తులు వేద విజ్ఞానములో తమను నిర్దేశించగలిగే ఆధ్యాత్మిక ఆచార్యునిచే వేద నిర్దేశములను పొందగలిగేలా అదృష్టవంతులైనచో అట్టి వ్యక్తులు ఈ భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించి శివరకు పరమ గమ్యమును చేరుకొందురు. 7వ శ్లోకము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదా
దానం తేషాం వేదమిమం శృణు. ఆహారము కూడా, తూ నిశ్చయముగా, అపి కూడా, సర్వస్య అందరికిని, త్రివిధ మూడు రకములైన, భవతి అగును, ప్రియము, యజ్ఞము, తపస్సు, తథా అట్లే దానం దానము, తేషాం వాటిలోని, భేదమును, ఇమం ఈ శృణు వినుము. మానవుడు ఇష్టపడి భుజించు ఆహారము కూడా త్రిగుణములను అనుసరించి మూడు రకములుగా ఉండును. యజ్ఞము, దానము, తపస్సులలోనూ ఇదే వాస్తవము. ఇప్పుడు వాటి నడుమగల భేదములను గూర్చి వినుము. భాష్యము. భౌతిక ప్రకృతి త్రిగుణములలోని భిన్న స్థితులననుసరించి ఆహార యజ్ఞ నిర్వహణలలోనూ తపోదానములలోనూ భేదములు ఉండును. అవన్నీ ఎన్నడూనూ సమాన స్థాయిలో నిర్వహించబడవు. ఏ రకమైన కర్మలు ఏ భౌతిక ప్రకృతి గుణములో నిర్వహించబడుననే విషయమును వివరముగా అవగాహన చేసుకొనిన వారే నిజమైన బుద్ధిమంతులు. అలా కాకుండా అన్ని రకములైన ఆహారములు, యజ్ఞములు, దానములన్నీ సమానమేనని భావించేవారు భేదమును గ్రహించలేని మూర్ఖులు. ఎవరైనను తమ ఇష్టానుసారము నడుచుకొనుచు పరిపూర్ణత్వమును పొందవచ్చునని వాదించు ప్రచారకులు కూడా కొందరు కలరు. కానీ అట్టి మూర్ఖ ప్రచారకులు శాస్త్ర నిర్దేశానుసారము నడుచుకుని వారు కారు. వారు క్రొత్తగా తమ సొంత మార్గములను సృష్టిస్తూ జనులను పెడదారి పట్టిస్తుందురు.